నీళ్లు పిండేసిన సొరకాయ తురుమును ఒక బౌల్లో వేసుకుంటాం. అందులో మల్టీగ్రెయిన్ పిండి, శనగపిండి, వీటిని కలపటానికి కొద్దిగా పెరుగు వేసి కలుపుతాం అన్నమాట. గట్టిగా కలుపుకోవాలి దీన్ని. అందులో కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, నిమ్మరసం, కాస్త వేపించిన నువ్వులు, కరివేపాకు, అల్లము తురుము, కాస్త మిరియాల పొడి, వీటన్నిటిని సొరకాయ తురుములో మల్టీగ్రెయిన్ పిండిలో కలిపేస్తాం అన్నమాట. చిల్లాకి పిండి సిద్ధమైంది. మరొక బౌల్లో పన్నీరు తురుము తీసుకుంటాం. దానికి పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, జీలకర్ర పొడి, వీటన్నిటిని వేసేసి కలిపేస్తాం. ఒక అరిటాకు గుండ్రంగా కట్ చేసుకుని దానిపైన మేగడ రాసేసి దానిపైన పిండిని అందులో వేసేసి ఉండలాగా చేతి వేళ్లతో అట్లా పల్చగా సర్దిన తర్వాత ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టేసేసి అరిటాకుతో కలిపి లేపేసి దాని మీద బోర్లించి నిదానంగా అరిటాకును మనం తీసేసేయాలి. అట్లయితే ఈ సొరకాయ పన్నీర్ చిల్ల ఇరిగిపోకుండా బాగా వస్తుంది అనమాట. దానిపైన పన్నీరు చల్లేసేసి మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కూడా కాలుస్తాం అట్లా.